ఒక తప్పు జరిగినప్పుడు, ఆ తప్పుని బాగా తీసుకొని ముందుకెళ్ళటం లైఫ్‌లో అనేది ఒక పాయింట్. లేదు ఆ తప్పుని అలానే కొనసాగిస్తూ ఏదో ప్రపంచానికి మంచి చేద్దాం అనుకునేది ఇంకో పాయింట్. వీటి మీద గతంలో కూడా అనేక సినిమాలొచ్చాయి. మనం గమనిస్తే 'జెంటిల్‌మెన్' సినిమాల నుంచి కూడా ఇదొక ఫార్ములా మూవీలాగా తీసుకున్న సినిమాలు చాలా చూసాం. కానీ ఒక చక్కని విలేజ్ బ్యాక్‌డ్రాప్ తీసుకొని 1990స్‌లో ఫస్ట్ 90ల్లో జరిగిన ఒక కథను తీసుకొని ఒక బ్యాంకింగ్ మీద, ఒక బ్యాంకింగ్ వ్యవస్థ మీద పోరాటం చేస్తే గనుక, ఒక రైతు పోరాటం చేస్తే ఎలా ఉంటది? అనే ఒక చిన్న పాయింట్ తీసుకొని, దానికి రకరకాల కమర్షియల్ ఎలిమెంట్‌ని యాడ్ చేసుకుంటా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు 'కర'. కరసామి అనే అతను చేసిన ఒక ఫైట్ యుద్ధమే 'కర' అనే ఒక మూవీ. ధనుష్ చాలా చక్కగా అంటే ధనుష్ అతనికి విద్య వచ్చు. ఎలా చేసినా కూడా అతను అందులో అద్భుతంగా చేస్తాడు. ఒక 5 నిమిషాల సీన్‌తోనే మొత్తం కథంతా కూడా చెప్పేసేస్తాడు. అంత గొప్ప నటుడు అతను. అతను 2 గంటల 41 నిమిషాల పాటు వచ్చిన సినిమాని ఎలా ఉండింది? అతను ఎలా చేశాడంటే, ఒక చిన్న విలేజ్‌కి సంబంధించిన బ్యాక్‌డ్రాప్ తీసుకోవటం, దానికి సంబంధించి బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకోవటం, రైతులు ట్రాక్టర్ల దగ్గర రుణాలు తీసుకోవటం, వీటన్నిటికి సంబంధించి ఒక చిన్న బేసిక్ పాయింట్ అయితే, అతనేం చేస్తున్నాడనేది ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అతను చేసే పని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దానికి సంబంధించి అల్లుకున్న ఒక కథ. అనుకోని ఒక కష్టం వచ్చినప్పుడు ఒక 1 వీక్‌లో అతను ఏం చేశాడనేది ఈ కథ అంతా కూడా. ఇకపోతే మైనస్ పాయింట్స్‌కొస్తే చాలా స్లో పేస్ ఉంది. దాన్ని ఇంకా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ సీన్‌లో ఎస్టాబ్లిష్ చేసిందే బ్యాంకింగ్ దగ్గర గానీ, ఇంకొక దగ్గర గానీ అదే ఎస్టాబ్లిష్‌మెంట్ ఉంటది. కానీ వాటన్నిటిని కూడా చాలా స్లోగా మళ్ళీ చాలా క్లీన్‌గా చూపించుకుంటూ వెళ్ళటం వల్ల 2 గంటల 41 నిమిషాలు ఉంది. ఇదే 2 గంటల 20 నిమిషాలైతే ఖచ్చితంగా కూడా చాలా బాగా అనిపించేదేమో అనిపించింది నా నా ఉద్దేశంలో. ఇక ఎమోషనల్‌గా గనుక తీసుకుంటే గనుక చాలా దగ్గర అవసరం లేని ఎమోషన్‌కి డ్రామా పండించడం కోసం పెట్టిన ఎమోషన్ లాగా అది ఖచ్చితంగా అంత అవసరం లేదన్న ఫీలింగ్ అయితే ఉండింది. అలాంటి ప్రాబ్లమ్ అయితే ఈ సినిమాలో ఖచ్చితంగా ఉండింది. ఆడియన్స్‌కి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద సినిమాలు తెలుగులో గానీ, తమిళ్‌లో గానీ పెద్ద సినిమాలు ఏం లేవు. చాలా హాలిడేస్ ఉన్నాయి. అందరికీ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన సందర్భం ఉండింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సినిమాకెళ్ళి థియేటర్‌కెళ్ళి సినిమా చూద్దాం అనుకునే వాళ్ళందరికీ ఇదొక పండగలాగానే. ఎస్పెషల్లీ ధనుష్ అండ్ ఈ టీమ్‌కి విఘ్నేష్ రాజా దర్శకుడు ఆయనకి ఇదైతే ఒక మంచి ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తది. డెఫినెట్‌గా వీళ్ళు అనుకున్న బడ్జెట్స్‌ని ఖచ్చితంగా కొడతారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంతే ఈ సినిమాకి సంబంధించి. టాక్ తెలుగు 'కరా' సినిమాకి ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.